మేముంటాం మీ వెనకల అన్నీ జరుగుతాయి. ఆ మూర్ఖులను మీరు నమ్మొద్దు అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకు మూర్ఖులు అంటున్నానంటే గాండ్ల కులము చాలా చిన్నది. ఏమి రాష్ట్రాలు విడిపోయాయి కానీ మన కులం విడిపోయిందా అండి? మనమంతా ఒకటే, మనలో ప్రవహిస్తూ అంటే రక్తం ఒకటే. అటువంటిప్పుడు మన రక్తము మన కులము అయినప్పుడు మన రాష్ట్రాలు విడిపోతేనేముంది, ఏమి విడిపోతేనేముంది, మనమంతా కులం ఒకటే కదా, మంది మనమంతా బంధువులమే కదా. ఇది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అర్థం చేసుకోలేరు లేండి. ఎందుకంటే ఒకటి పెయింటర్, వాడు ఎప్పుడు కూడా నిజాలకు పెయింట్ పూస్తాడు, నిజాలకు పెయింట్ పూసి అబద్ధాలను రాస్తాడు దాని మీద. ఆ పెయింటర్ ఒక పెద్ద నాయకుడు అయ్యాడు. వాడు మా దగ్గర ఆయన బిడ్డలకు చదువు లేకపోతే, చదువుకునే దానికి డబ్బులు లేవంటే మేము సహాయం చేసి ఆమెను డాక్టర్ని చేశాము. అయినప్పుడు వాడికి సిగ్గు లేదు. ఒరే నువ్వు తెలంగాణ బిడ్డకు, నేను రాయలసీమ బిడ్డలు అనుకుంటే నీ బిడ్డను ఎందుకు చదివించుకునేవాడిని, ఎందుకు చదివించేవాడిని, ఎందుకు డాక్టర్ చేసేవాడిని? ఇది వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒకటి అగ్రగాల తెలుగు సంఘంతో పాటు 6 సంఘాలు ఉన్నాయి. ఇంకా దాంట్లో 6 సంఘాలు 7 సంఘాలు కలిపి నమస్తే పటేలమ్మా, నమస్తే పటేలయ్య. ఈయన ఎక్కడో చూసినట్టుంది. 1 కోటి రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే నేను వచ్చిందా వాడు పెట్టేది ఒకటే ప్లేటు. ఓ కాకా ప్రతి ఒక్క గాంధ పరిస్థితులు కూడా నడుపు బిగించి వేదికలు జరగవచ్చు. అటువంటి వేదికను కాబట్టి ఎవరు రావాలంటే నువ్వెవరయ్యా, నువ్వు శ్రీనాథుడై ఏమి ఫైనాన్స్ కాబట్టి డైరెక్టర్ ఫైనాన్స్ కాబట్టి శ్రీనాథుడి 7 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు మోసం చేస్తే ఆయన కోర్టుకి వెళ్ళాడు. కానీ నేను నీ పేరు చెప్తే నువ్వు ఎప్పుడే చేయకపోయింది. అటువంటి నువ్వా మాకు చెప్పేది? కాబట్టి ఇటువంటి నాయకులు, ఇటువంటి వినాయకులు, నేను ఎందుకు వినాయకులు అంటున్నానంటే ఎంత డబ్బులు వసూలు చేసినా లోపలికే, ప్రజలకు కాదు వాడు పెట్టేది, లోపలికే పోతుంది అది. ఎందుకంటే ఇది వాస్తవంగా నేను చూసిన నిజం. కాబట్టి ఇటువంటి నాయకులు ఎవరైనా సరే, ఎవరైనా పెద్దపల్లిలో కానీ లేకపోతే 33 జిల్లాలలో నా స్నేహితులు పెట్టమని చెప్పారు కదా, మీరు ఎక్కడైనా పెట్టండి, మేము వస్తాము. ఇది మా డ్యూటీ. ఎందుకంటే గాంధీ బిడ్డగా పుట్టిన తర్వాత ఎక్కడైనా సరే రామకృష్ణయ్య గారు మీ ప్రజెన్స్ మాకు కావాలి, మీరు రావాలంటే తప్పకుండా రామకృష్ణయ్య గారు వస్తాడు, మీకు కావాల్సిన సహాయం కూడా చేస్తాడు. ఇదే ఒక కమిటీ, గాంధీ తెలుగుల దేవతెలుగుల సంక్షేమ సంఘం అని ఒక కమిటీ వేసుకొని 1 ఎకరా స్థలానికి ఏమి పట్టా తీసుకున్న తర్వాత ఇప్పుడు 4 సంవత్సరాలు 21లో పట్టా తీసుకున్నారు. 4 సంవత్సరాలు నేను వెయిట్ చేశాను, ఏమన్నా ఇది చేస్తారా ఏమిటని. కానీ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక ఎద్దు అక్కడికి ఎక్కితే ఒక ఎద్దు ఇక్కడ పోతే, ఏమి ఒక మనిషి అక్కడ పోతే ఒక మనిషి ఇక్కడ పోతే. కాబట్టి ఇక్కడ దీనికి ఒకటే సొల్యూషన్ సార్, మన సంఘము బాగుపడాలి అంటే ఆ 1 ఎకరా స్థలాన్ని గవర్నమెంట్ 1 కోటి రూపాయలు ఇచ్చింది. ఎప్పుడు ఇస్తుంది గవర్నమెంట్ 1 కోటి రూపాయలు? మనం అడుగుతానే ఇవ్వదండి. మనం 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు మనము అకౌంట్లో చూపించాలి. అకౌంట్లో చూపిస్తేనే అప్పుడు వాళ్ళు 1 కోటి రిలీజ్ చేస్తారు. అంతేగాని ఈ జోడు 1 నయా పైసా లేకుండా, 1 నయా పైసా వసూలు చేయకుండా, వసూలు చేసినంత తిరుగుకుంటూ ఏమి ఇట్లా ఇప్పుడు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత మీరు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా కరెక్ట్ గా ఆ డబ్బులు సరిపోయేంత నయా పైసతో సరిపోయేంత ఖర్చు చూపిస్తారు. ఓ కాకా అంటే ఏమర్థము, 48,100 రూపాయలు ఈ అన్నపూర్ణ గారు ఒకసారి మీటింగ్ పెట్టి కలెక్ట్ చేసిస్తే వాళ్ళు ఖర్చుకు 48,100 మాత్రమే రాశారు. ఏం రాయాలని సీఏవి? ఒకవేళ నీకు ఎక్కువైతే 15,000 రూపాయలు